టీచరు క్వశ్చన్ ఆ ముగ్గురు పిల్లలు ఇప్పుడు నేర్చుకుందాము. పిల్లలకి ఫస్ట్ స్కూల్లో జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత అక్కడ ఒక 50 మంది పిల్లలు వస్తారు. ఆ పిల్లలకి ఏమని నేర్పిస్తుంది? ముందు అమ్మ, ఇల్లు అనేది నేర్పిస్తుంది. గురువు కదా, గురువు ప్రతి ఒక్కటి నేర్పిస్తుంది. మనం నేర్చినప్పుడు చెప్పినప్పుడు మనం వింటాం, అన్నీ వింటాం. అలాగా మొత్తం 1వ తరగతి చదివేస్తాం, 2వ తరగతి 3వ తరగతి చదివేస్తాం. చదివిన తర్వాత మనకి టీచరు ఒకరోజు ఇప్పుడు అడిగే ప్రశ్న ముగ్గురు పిల్లల్ని టీచర్ ఆ పిల్లల్ని ఏమన్నా అడుగుతుంది. ముగ్గురు పిల్లలు లేచిన తర్వాత టీచర్ అడుగుతుంది, మీ ముగ్గురు ఏమవుతారు అని అంటే, నేను పైలట్ని అవుతా, నేను టీచర్ని అవుతా, నేను ఉద్యోగిని అవుతాను అనేసి అని అన్నారు. అనుకున్న కోరికలు, వాళ్ళ ముగ్గురు కోరికలు ఎలా ఉన్నాయంటే ఎక్కడికో వెళ్ళి. అయితే మనం సరే మీరు కూర్చోండి అని చెప్పింది. సరే, ఇక్కడి నుంచి మనం ఒక కేటగిరీస్ అనేది మనం ఎంచుకోవాలి. అర్థమవుతుందా? ఆ కేటగిరీలు ఏంటంటే మన లైఫ్ కేటగిరీస్ అనేది ఎంచుకోవాలి. అర్థమవుతుందా? ఈ ముగ్గురు పిల్లల్లో మనం ఈ కేటగిరీలు ఏందో మనం చూద్దాం. ఒక పిల్లవాడు ఫస్ట్ ఒక పిల్లవాడిని తీసుకుని, ఆ పిల్లవాడు పెద్ద అయిన తర్వాత చదువు పూర్తి అయిపోయింది, బయటకు వచ్చేసాడు, రోడ్ల మీద వస్తున్నాడు, ఎవరు పట్టించుకోవడం. చిన్నప్పుడు టీచర్కి ఏం చెప్పాడు? నేను పైలట్ని అవుతాను అని చెప్పాడు. ఇప్పుడు ఎందుకు అక్కడ రోడ్ల మీద ఉండాల్సిన పరిస్థితి వస్తుంది? ఎందుకు అడుక్కుంటున్నాడు? 10 రూపాయలు డబ్బులు లేవు, ఎవరైనా ఇంటి ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఎందుకు? ఆ పిల్లవాడు మనము గురువుని ఎప్పుడైనా ఆశ్రయించాలి. గురువు మనము అమ్మ, ఇల్లు అన్నీ నేర్పించాడు. గురువు మనం చెప్పినప్పుడు వినాలి కదా. విన్నప్పుడు ఎందుకు? ఇప్పుడు నువ్వు రోడ్డు పరిస్థితి, ఆ గురువుని ఎప్పుడైతే వింటో జరిగే చూశారు కదా, ఇలాగ అవుతారన్నమాట. రోడ్ల మీదకి ఏదో సమస్యల మీదకి అనేది వస్తుంది. అంటే ఇది స్టోరీ మాత్రమే. రెండో పిల్లవాడు నేను రైతును అవుతాను అని అన్నాడు. ఆ పిల్లవాడు చదువు పూర్తయింది, పెద్దవాడయ్యాడు. ఏమి ఉద్యోగం లేదు, ఏమి లేదు. ఎందుకు? ఏ కేటగిరీ ఎంచుకోవాలా? ఈ కేటగిరీలో మనం చదువుకొని బయటకు వచ్చినప్పుడు మనం ఏ కేటగిరీ ఎంచుకోవాలి? మనం బ్రతకాలి కదా, ప్రతి బతుకు ఒక అర్థం ఉండాలి కదా. అర్థం ఉన్నప్పుడు అబ్బాయి అనుకుంటున్నాడు, నాకు ఏమీ లేదు, చదువుకున్నాను, ఏ ఉద్యోగం రాలేదు, బాధపడుతున్నాను, ఎందుకు అని తను ఒక కేటగిరీ ఏదో చిన్న వ్యాపారం పెట్టుకున్నాడు. ఏదో జీవనం అలా వచ్చి రానట్టు బతుకుతున్నాడు. చదువు అనేది మనం గురువు నుంచి, ఇంట్లో గురువు చెప్తారు. మనం ఎక్కడ చెడిపోతున్నారంటే చదువుకున్న పిల్లలు
అట్టా ఇల్లు కాదు, ఇటు స్కూలు కాదు, మధ్యలో స్కూల్లో బయటకు వచ్చిన తర్వాత బయట ఆడుకుంటా చెడు సమాసాల వల్ల చెడిపోతుంటారు. అక్కడ తిరగదాం, అది తిరగదాం, ఇది తిరగదాం, టైం వేస్ట్ చేస్తున్నారు. టైం వేస్ట్ చేస్తున్నారంటే మన తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, ఎంతో కష్టాలు పడుతుంటారు. పిల్లలకి ఏం తెలియదు. మనం తల్లిదండ్రులే పిల్లలకి నేర్పించాలి. అర్థమవుతుంది. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే కూర్చోబెట్టండి. ఈ స్కూల్లో ఏం నేర్పిస్తున్నారు, ఏం చేస్తున్నావు, వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తున్నాయి, మీకు ఎక్కువ మార్కులు రావడం లేదు అని మీరు ఖాళీగా ఉన్న టైంలో పిల్లల మీద చెక్ చేస్తుంది. వాళ్ళకి ఆటలు నేర్పించాలా, అలాగే పాటలు నేర్పించాలా, డ్యాన్స్ నేర్పించాలా. స్కూల్లో పాట పాడమంటే ఏం పాడతాం చెప్పండి, మీరు మీ సాక్షి చెప్పండి. ఏమైనా నేర్పించారా, నేర్పిస్తున్నారా చెప్పండి. ఒక పిల్లవాడు స్కూల్లో పాట పాడండి అంటే 100 మందిలో 10 మందిలో వేస్తారు, మిగతా వాళ్ళు ఏమవుతున్నారు, పాడలేరు కదా, చూస్తూ ఉంటారు. మనం అనేది నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు. అలాగే మూడో పిల్లవాడు చూద్దాం. మూడో పిల్లవాడు చదువుకున్న గురువు దగ్గర నమస్కారం పెట్టి ఆ గురువుని తెలియని విషయాలు కూడా టీచర్ దగ్గర నేర్చుకుంటున్నాడు. ఏ విషయం అయితే తెలియదో ఆ విషయం కూర్చొని మనమైతే ఎప్పుడైతే నిశ్శబ్దంగా ఉంటామో ఆ గురువుని చెప్పినట్టు వింటున్నాడు. గురువు ఇలాగ చెప్తే అలాగా చేస్తున్నాడు. తెలియని విషయం కూడా టీచరు అబ్బాయి చెప్తున్నాడు. ఎందుకంటే ఆ పిల్లవాడు ప్రతి ఒక్కటి వింటున్నాడు, ఇంత గ్రహిస్తున్నాడు, తను గ్రహిస్తున్నాడు. అలాగే ఇంటికి పోయిన ఆ పిల్లవాడు తండ్రి చాలా పేదవాడు, అరటికాయల వ్యాపారం చేస్తారు. రోడ్లో ఎండలకి మలమల మాడిపోతూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ రోడ్లో దుమ్ము ధూళి పడుతూ అవస్థలు పడుతూ ఆ పిల్లవాడిని చదివిస్తున్నారు. ఆ పిల్లవాడు ఆ తల్లి తండ్రి దగ్గర మా నాన్న అరటికాయల వ్యాపారం చేస్తున్నారు, మా అమ్మ ఉదయం అన్నం వండి ఎండలో పోయి మా నాన్నకి అన్నం ఇస్తుంది. అలా కష్టపడుతున్నప్పుడు నేను సాయంత్రానికి ఇంటికి పోయినప్పుడు వాళ్ళు అన్నం తింటున్నారో తినడం లేదో అందరూ ప్రతి ఒక్క మా తల్లి మా తండ్రి నా గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు అలా కష్టపడకూడదు. ఏ కేటగిరీ ఎంచుకోవాలి అని ఆ పిల్లవాడు, ఆ కేటగిరీ అంటే లైఫ్ అన్నమాట. మనం ఏ కేటగిరీలో ఎంచుకోవాలి అనేది లైఫ్ అన్నమాట. అయితే ఆ అబ్బాయి ఇంటికి వచ్చిన తర్వాత, అయ్యా మేము ఎంతో ఇబ్బందులు పడుతున్నాము, ఎంతో అవస్థలు పడుతున్నాము, నువ్వు చదువుకో, చెడు సమాసాలు పోవాక, ఎక్కడ తిరగవాక అని చెప్తున్నారు. అయితే అమ్మ నేను ఎక్కడ ఆడుకోవాలా, అందరూ ఆడుకుంటున్నారు కదా అని అంటే ఆ పిల్లవాడికి కూర్చొని అమ్మ నాన్న ఇంటికి వచ్చినాక ఆ పిల్లవాడిని ఇంటిలో ఆటలు పాటలు, పెద్దవాళ్ళకి వచ్చండి పాటలు, డ్యాన్సులు అలాంటివి కూర్చొని అన్నిట్లో మొదట ఉండాలయ్యా. స్కూల్లో ఏముండాలా, మొదట ఉండాలి. ఎందుకంటే అప్పుడు మాకు ప్రతిజ్ఞ చేశారు. ఏమని, మన స్కూల్లో తెలుగు తల్లి చెప్తారు, జనగణమన పాడతారు. అప్పుడు మాకు ప్రతిజ్ఞ చెప్పారు. మేము అప్పుడు చదువుకోమంటే చదువుకోలేదు, గాలికి తిరిగాము.
అందుకే మా పరిస్థితి, మా బతుకు ఇన్ని కష్టాలు పడుతున్నాము అని చెప్పుకోవచ్చు. అయితే అమ్మ మీరు కష్టపడద్దు, నేను చదువుతా, పాటలు పాడుతా, డ్యాన్స్ చేస్తా, అన్నిట్లో మొదట ఉంటానమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మకి మాట ఇచ్చాడు. అలా ఆ అబ్బాయి చదివే చదువు అన్ని క్లాసుల్లో మొదట వస్తున్నాడు. అబ్బాయి చదువు పూర్తయింది, ఉద్యోగం వచ్చింది. ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత పెద్ద జాబ్ వచ్చిన తర్వాత అవునా అబ్బాయి కారు కొన్నాడు, ఇల్లు కట్టాడు, వాళ్ళ అమ్మ నాన్ని ఇంట్లో పెట్టారు. పెడితే అప్పుడు వాళ్ళమ్మ సంతోషించింది. అబ్బాయి చెప్తున్నాడు, నా గురువు గారు అమ్మ, ఇల్లు, కష్టం అన్నీ ప్రతి ఒక్కటి టీచర్ నేర్పించింది. అందుకే ఆ స్కూల్లో నేను నేర్చుకున్నాను. ఆ గురువుకి నమస్కారం చేసి, ఆ గురువు నాకు నేర్పిన గురువు ఎన్నో నమస్కారాలు పెట్టుకుంటున్నాను అని గర్వంగా చెప్పుకుంటున్నాడు. తర్వాత జన్మనిచ్చిన తల్లి మనం బిడ్డలకి అంటే నా తల్లి ప్రతి ఒక్కటి నేర్పించింది. 20 సంవత్సరాలు వచ్చే వరకు నాకు ఆటలు కానీ, పాటలు కానీ, డ్యాన్స్ కానీ, నా కష్టాలు కానీ అన్నీ మా అమ్మ నాకు నేర్పించింది. అందుకే ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నాను. చూశారు కదా, పిల్లలు ముగ్గురు విధాలుగా ఎలా ఉన్నారు. మన పిల్లలు చదువుకుంటున్నారు, అలాగే ఇంటికి వస్తున్నారు. ఇంటికి వచ్చినప్పుడు మీరు ఆ పిల్లలకి అన్నీ నేర్పిస్తారని కోరుకుంటూ, ఏదన్నా ఈ వీడియోలో తప్పులు ఒప్పులు ఉంటే క్షమించండి. అలాగే వీడియోకి లైక్ ఇచ్చి మంచి కామెంట్తో ఆశీర్వదించండి.